హలో గైస్, ఇప్పుడైతే మనం వాటర్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నడుస్తుంది. హలో గైస్, ఇప్పుడైతే మనం వాటర్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా మంది గన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. అండ్ మాకు కూడా ఒక గన్ ఇచ్చారు. సో ఇదిగో గన్ను. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఆడుకుందామంటే ఇలాంటి వాటర్ గన్స్ ఏం లేకపోయేవి. సో ఇప్పుడున్న కిడ్స్కి మాత్రం చాలా ఫెసిలిటీస్ ఉండేది. ఇంకా మరి ఇంకా సెట్ ఆడుకోవడానికి విపచ్చమే. ఎక్కడ డ్రోన్ ఏది వాటర్లో అయిపోద్ది. అయ్యయ్యో, బైక్ చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో. ఎత్తుకెళ్ళిపోదామండి. నాకు రెడ్ కలర్ ఎప్పుడు ఆడుతున్నాడు. హోరీ బొమ్మ బ్యాగ్ బాగుంది. వాటర్ గన్స్ తో ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. అయ్యయ్యో, అంతా మా పెరడ్. ఈ పెరడ్ అయిపోయాక మళ్ళీ మేము వాటర్ బాంబ్ ఫెస్టివల్ ఆడుకోవచ్చు. సో ఈ మా గన్ను చిన్నపిల్లలు లెక్క ఆడుకుంటున్నాము. ఇప్పుడు పెరడ్ ఉందని చెప్పి నింపారు, కానీ మేమైతే ముందే ఆడేసుకుంటున్నాము. ఇదంతా అయిపోతుంది. 들어있는데.
గిడ్డు వాటర్ నింపుకొచ్చుకోపో పోపే.
무대 앞쪽에 여러분들의 마음으로 다 가져 세워주세요. 자, 여러분들 공연본 준비됐나요? 좋습니다. 정말 멋진 비보이 댄스 브레이킹 그룹 캐파투를 소개합니다. 다 같이 박수 치면서 이번엔 ఇంకా వాటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అసలు మాట్లాడదామంటే అసలు ఈ సౌండ్స్కి అసలు ఏమి వినిపించట్లేదు. ఆఖరికి పక్కన నాకు మా ఆయనకి మాట్లాడదామన్నా కూడా వినిపించట్లేదు. సో మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇక్కడ అయితే వాటర్లో ఎంత బాగుంది అంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు కాసేపు వాటర్లో ఆడితే మమ్మీ 10 బూతులు తింటుంది. 10 బూతులు, ఒక 24 తిట్లు అన్నీ అయ్యేటి. ఇప్పుడు ఇక్కడ నేను వాటర్లో ఆడుకుంటున్నా. మమ్మీ ఎక్కడన్నా చూడు, నేను వాటర్లో ఆడుకుంటున్నా. అండ్ ఇక్కడ దీని పక్కన ఒక లేక్ ఉంది. అండ్ ఈ లేక్ లో కూడా సైక్లింగ్ ఉంది. అండ్ ఇది చూడండి, ఒక్కసారి చూపిస్తా మీకు. చూడండి, ఇవి కూడా చేస్తున్నాయి సైడ్ రీ అని. ఎటు చూసినా ఓ, అక్కడ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఆహా, ఇలా భలే ఉంది కదా ఈ సైక్లింగ్. మంచి ఇద్దరు తొక్కుంటూ వెళ్తున్నారు. మొత్తం జెండాలు ఉన్నాయి. చాలా బాగుంది. ఎంత ఫోర్స్ వస్తున్నాయి అట. వావ్, క్రేజీ, అసలు మస్తు ఉంది. బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా మొత్తం వాటర్ పడుతున్నాయి పైనుంచి. మొత్తం ఎక్కడ చూసినా ఈ పైప్ లైన్లో అయితే పెట్టేశారు. వాటర్ ఫెస్టివల్ అంటే మొత్తం సిటీ మొత్తం వాటర్తో నింపేస్తున్నారు. అక్కడ ఇంకో స్టేజ్ కూడా ఉంది. నైట్ టైం వస్తుంది అనుకుంటాను స్టేజ్. మొత్తం తడిచిపోయాము. గన్ 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 గన్. రివర్స్లో తీసుకున్నాం. ఫుడ్ సెషన్ ఉంది. వెజిటేరియన్స్కి చాలా తక్కువ ఆప్షన్స్. ఇక్కడ ఓన్లీ ఆలుతో ఒకటి ఉంది. కార్న్ ఒకటి ఉంది. నాన్ వెజ్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మేమైతే వెజ్ షవర్మా తినేసాం. అండ్ ఇక్కడ ఫ్రెష్ జ్యూసెస్ ఉన్నాయి. కోకోనట్ జ్యూస్, చెరుకు రసము 600 రూపీస్ ఇవి. అండ్ ఇదంతా చికెనేనా? వరల్డ్ ఫుడ్ హలాల్ ఉజ్బెకిస్తాన్ చికెన్. ఇవి చూడండి, మస్తు క్యూట్గా ఉన్నాయి ఈ బొమ్మలు. బాగుంది పైప్ ఫ్లూట్.
పెట్టాను. ఇన్ కేస్ దొరికిన వాళ్ళకైతే నైట్ మంచి చేపల కూర వండుకోవచ్చు. నెట్తో పిల్లలతో భలే ఉంది యాక్టివిటీ. ఓ సో ఇక్కడ నుంచి మీకు మొత్తం ఏరియా చూపిస్తాను. పింక్ పింక్ అందరితో ఉండే కదా ఇప్పుడు. సో అందరు వెళ్ళిపోయారు, ఖాళీ చేసేసారు. సో ఫైనల్గా అయితే ఈ వాటర్ బాంబ్ ఫెస్టివల్ అయితే అయిపోయింది. మధ్యలో మా ఛార్జింగ్ లేదు, చచ్చిపోయింది. ఇంకా అది కాకుండా నా మొబైల్ మొత్తం వాటర్లో తడిచిపోయి అదేదో ఎర్ర చూపించింది, ఎర్రగా రెడ్ కలర్. పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ పెట్టినా ఎక్కలేదు. సో లాస్ట్కి అంతా నా ఫోన్ అంతా సెట్ చేసి కొంచెం ఛార్జింగ్ ఎక్కించుకొని వచ్చే లోపల ప్రోగ్రామే అయిపోయింది. సో ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ వస్తాం ఇక్కడికి. నైట్ ఇక్కడ మళ్ళీ ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయంట, ఇంకా అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. ర్యాపర్స్ వస్తున్నారు, కొరియన్ కేపాప్ స్టార్స్ వస్తున్నారు. సో మనం వచ్చి నైట్ వచ్చి కేపాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేద్దాం. ఇంకా అయిపోయినా కూడా మేము ఆడుకుంటున్నాం. డిన్నర్కి అయితే వచ్చేసాం. మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం మాట్లాడతాను. ఇంకా వెళ్ళి మనం ఆర్డర్ ఇద్దాం. ఇది కూడా నూడిల్స్ కాదు, వెజ్. ఇవన్నీ వెజ్ అమ్మా, పైన ఉన్నాయి తీసుకో. చీజ్ అది చీజ్. ఇగో ఇవన్నీ వెజ్ ఉన్నాయి. సో ఇదంతా చెప్పా మనం వెజ్ మనం కుక్ చేసుకోవచ్చు. మన లెవెల్ ఆఫ్ స్పైసీ పెట్టి 1 level స్పైసీ. ఓకే సరే. రికమెండెడ్ బై నవీన్. ఫుడ్ అయితే వచ్చేసి నేను ఎంజాయ్ చేసిన. నీ ఫేవరెట్ ఫుడ్ ఇది? ఏదైనా మాట్లాడరా, సిగ్గుపడక. దొంగ పోలీసు ఆడుతున్నాడు. నాకు వీడు ఎంటర్టైన్ చేస్తుండు. కెమెరా అనగానే కింద పెట్టేస్తుంది. ఎవరో ఏమో మా టేబుల్ దగ్గరకు వచ్చి ఎంటర్టైన్ చేస్తుంది. సక్సెస్ఫుల్గా మొత్తం తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. గడ్డి బాగా నచ్చింది. సారీ, నైటే అవుతుంది కదా, చీకటైంది కదా. సో ఇప్పుడైతే ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి 8:30 నుంచి 9:30 వరకు. మేము అలా డిన్నర్ చేసి వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. ఇంకొక 1.5 hour ఉంది. సో ఈ 1.5 hour ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను. ఇక్కడే ఆడుతున్నాం మనం వాటర్ గేమ్. సో మార్నింగ్ ఏరియా అంతా ఫుల్ బిజీగా ఉండే, ఇప్పుడు కొంచెం స్పేషియస్గా ఉంది. కానీ ఆ వాటర్ మాత్రం ఇంకా ఆగట్లేదు. మార్నింగ్ నుంచి బుస కొడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు ఈ బొమ్మ, క్యూట్ బొమ్మ. ఇప్పుడైతే ఈవెంట్లో ఉన్నాము. ఇక్కడ కేపాప్ కాన్సర్ట్ నడుస్తుంది. సో కేపాప్ కాన్సర్ట్ చేస్తున్నాం.
여러분 제대로 인사하겠습니다. 저는 남았습니다. 거울을 보는 너의 마음에 언젠가 꼭 너리 앞에 태울게. All you want it all day, all day. 어린 날이 Let's go. 오래 도래 영도 우리 거 보면 안 쓰고 다 울리죠. 안녕 그렇게 Yeah 됐어 술이나 따라줘 세상에. సాంగ్ అనుకుంటా ఎవరు ఎక్కువ అరవలేదు, నేనే ఓ అరిచా. బట్ సాంగ్ అయితే చాలా 여러분들 బాగుంది. 재밌게 놀아주시면 뮤직 저랑 러버스కి 기리보이랑 మాత్రం చాలా 피디님이랑 బాగుంటుంది. 같이 단체곡도 준비 많이 해놨습니다. 그냥 뭐라도 해야겠다 생각했지 발표 나갔을 뿐인데 네가 어쩐 스트레스는 어려워 때로는 정답을 몰라 성공은 여자들은 위강하로 난 너를 생각하지도 아무리 난 노래 너는 말해 래퍼들은 다 같은 얘기 자세 빼가 먹어 Victoria's pop fake what I'm low that light is a light flake all my cozy boys great contact got his home 자, 어느 시장에서 브이로그와 함께할 예정인데 묻지 말고 이거 와. 네네. 제발 왜냐면- 해보라고. 예. 네, 박성 하시는데 추락한 나를 화해 눈앞에서 멀어지는 나의 너는 나의 기억 울지 말고 가 지금 날 좀 살고 가 이럴수록 네가 한 때려봐도 뻔뻔하며 필요하지 없다 내 친구들 불러서 소리해도 그대는 멜로디 나의 별이 살고 어느 정도 어레 미로 보이고 걸어서 놀래 장난해 있으면서 해줘 멘탈이 긁어져 그래도 나를 치솟어 이 감성 사람병 정신병이 함정 나 조심해 너 그러다가 빠져 내 먹으면 보다 그러기만 해 기모 심어 뜨는 많은 기모 అయితే ఇవాళ డే అయితే ఎండ్ అయిపోయింది. ఎలా అనిపించింది కేపాప్ కాన్సర్ట్, వాటర్ బాంబ్ ఫెస్టివల్? మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి మీకు ముందు ముందు. మా చీకటి ఉంది, ఏం కనిపిస్తలేదు. అయినా పర్లేదు, నేను మాత్రం వాగుతూనే ఉంటా. తెలిసిన వయసులే ఇంకా. ఓకే, ఎలా అనిపించింది మీకు ఈ ఫెస్టివల్? చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను కొరియా వచ్చాక ఫస్ట్ టైం నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడము నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇలా కొరియాలో చాలా ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా ముందు ముందు నేను చాలా ఫెస్టివల్స్ మీకు నా వీడియో ద్వారా మీకు చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.